సో, ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ మనకున్నాయా లేదా? ఎలా తెలుసుకోవచ్చు? ఆ పొజిషన్‌ని మనం అక్వైర్ జేయాలి అంటే ఎలాంటి థాట్ ప్రాసెస్ మనకుండాలి? దానికి బేసిక్‌గా 2 కాంపోనెంట్స్ ఇంపార్టెంట్. ఒకటి యాప్టిట్యూడ్ అంటాం. ఇంకొకటి యాటిట్యూడ్ అంటాం. రైట్ మైండ్‌సెట్ ఉంటే మనకి ఉన్న యాటిట్యూడ్‌తో మనం దాన్ని పర్స్యూ జేయొచ్చు. ఇంకోటి యాటిట్యూడ్ అనంగానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే ఒక స్కిల్ సెట్ అనేది మనం డెవలప్ జేసుకోవాలి. స్కిల్ సెట్ అనేది బేసిక్‌గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గ్రాడ్యుయేషన్. ఒకళ్ళు ఒక సొసైటీలో బతుకుతున్నామంటే, సొసైటీ పట్ల కాస్త అవగాహన ఉండాలి. సొసైటీ అంటే బేసిక్ హిస్టరీ ఏంది? జియోగ్రఫీ ఏంది? అక్కడ పొలిటికల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి? లేకపోతే అక్కడ ఉన్న ఎకానమీ సిట్యుయేషన్ ఏంటి? సో, ఈ సొసైటీలో డే టు డే హ్యాపెనింగ్స్ ఏమవుతున్నాయి? అది కరెంట్ అఫైర్స్. దీని పట్ల మనకు అవగాహన ఉందా? లేదా? మనకి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? మన ఇంక్లినేషన్ ఇటు డ్రైవ్ చేస్తుందా? లేదా? అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెకండ్‌లీ దీంతో పాటు ఎవరికైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే లాజికల్ రీజనింగ్ స్కిల్స్ కావాలి. దానికే మనం యాప్టిట్యూడ్ అంటా ఉంటాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ అంటే ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే లాజికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఇంకల్కేట్ చేసుకోవాలి. సో, బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఇంపార్టెంట్. అలా అని మిగతా సొసైటీలో ఉన్న బేసిక్ కోర్ సబ్జెక్ట్స్ మీద కాస్త అవగాహన, ఆ ఇంట్రెస్ట్ ఉంటే బై డిఫాల్ట్ ఈ గవర్నమెంట్ సెక్టార్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి కాంపిటీషన్ ఎక్కువ ఉండడానికి కారణం కూడా ఇంతే. దాంతో పాటు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలాజికల్ ఎరాలో ఒక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఏమైనా ఉంది అంటే ఇంగ్లీష్. అంటే అఫీషియల్ లాంగ్వేజ్‌లో బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, ఎప్పుడైతే మనం కాస్త ఇంగ్లీష్ ఉంది, కాస్త లాజికల్ అర్థమెటిక్ రీజనింగ్ వచ్చి, సమాజంలో ఉన్న బేసిక్ కోర్ సబ్జెక్ట్స్ మీద కొంచెం నాలెడ్జ్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. మన ఇన్హెరెంట్ స్కిల్స్, ఇంట్రెస్ట్‌లి, ఎనర్జీస్ అన్నిటిని దీనిపైన డ్రైవ్ చేయొచ్చు అనుకుంటే, కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఎయిదర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఎస్‌సి సీజీఎల్ కావచ్చు, ఈపీఎఫ్ఓ కావచ్చు, సీడీఎస్ కావచ్చు, సీఏపీఎఫ్ కావచ్చు. దేనికైనా ఈ 4 ఏవైతే డొమైన్స్ మనం మాట్లాడుకున్నామో, దీని మీద కొంచెం స్కిల్ సెట్ డెవలప్ చేసుకొని, రైట్ ఏజ్‌లో, రైట్ టైమ్‌లో మనకి ఎవరైనా డైరెక్ట్ చేసి దాని ఓరియెంటెడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశామంటే, ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఎనీవన్ టు గెట్ ఇంటో ద సర్వీస్ ఇన్ దేర్ ఫస్ట్ అటెంప్ట్. గుడ్. సో, చదువుకుంటున్నప్పుడే వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ ఐడియా ఎలా ఉండాలి ఆ సబ్జెక్ట్ సెల్ఫ్ అనేటువంటిది అసెస్మెంట్ అనేది ముఖ్యంగా మీరు చెప్పిందేంటంటే బీటెక్ స్టూడెంట్స్ కూడా టెక్నికల్ సబ్జెక్ట్స్‌తో పాటు ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ రావాలనుకుంటున్నారో, వాళ్ళకు బేసిక్ ఆఫ్ జియోగ్రఫీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, మినిమమ్ ఐడియాతో వస్తే బాగుంటుంది బిఫోర్ జాయినింగ్ ఇన్ ఇన్‌స్టిట్యూట్ అనేటువంటిది ఇట్స్ నీడ్ ఆఫ్ ది దేర్ అవర్ ఈస్ ఎ స్టూడెంట్స్. సేయింగ్ ఆల్సో సార్. మన యాటిట్యూడ్, మన యాప్టిట్యూడ్ ప్రాపర్‌గా ఉంటే వి కెన్ స్కేల్ అప్ ఆల్టిట్యూడ్స్.